బ్రేకింగ్ చూస్తున్నాం. గాజుల రామారం హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందా? పడగ విప్పిన హైడ్రా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి ట్వీట్లను పరిశీలిస్తే ఇదే అనిపిస్తోంది. పండగ పూట ప్రజల ఇళ్లు కూల్చివేశారు అనంటూ బీఆర్ఎస్ ట్వీట్ చేస్తోంది. పడగ విప్పిన హైడ్రా అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అయితే ప్రభుత్వ ఆస్తులను కాపాడాము అంటూ ట్వీట్ చేశారు. ఇటు బీఆర్ఎస్ కే చెందిన మరో నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి. రైట్, ఇదే అంశం మీద అనాలిసిస్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పవన్, ఇటు బీఆర్ఎస్ హైడ్రాకి సంబంధించి పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. పండగ పూట విషాదం నింపారు, నిలువ నీడ లేకుండా చేశారని వైపు అంటే అదే పార్టీకి చెందిన మరో నేత దాన్ని పొగుడుతూ ట్వీట్ చేశారు. ఎలా చూడాలి, అసలు ఏంటి? వాస్తవానికి నిన్న ఉదయం నుంచి కూడా గాజుల రామారంలో హైడ్రా అనేక అక్రమ నిర్మాణాలను తొలగించింది. అక్కడున్న ప్రభుత్వ భూమి చుట్టూతా కంచె వేసింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ స్థలాన్ని మొత్తాన్ని అప్పట్లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు చెందేలాగా అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. కానీ అక్కడ ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చోటు చేసుకోకపోవడంతో అక్రమార్కులకి అదునుగా దొరికింది. ఆ స్థలంలో మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా నిర్మాణాలు మొదలయ్యాయి. ఇవన్నీ కూడా స్థానిక నాయకుల కనుసన్నల్లోనే అవన్నీ జరుగుతున్నాయి. అక్కడ నిజంగా కూడా ప్రజలెవరూ కూడా నివాసం ఉండలేరు. చాలా వరకు ఖాళీగా 4 ప్రహరీ గోడలు నిర్మించి ఒక రూమ్ నిర్మించి ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో సొంతం చేసుకోవడానికి, ఆక్రమించుకోవడానికి అక్రమార్కులు పన్నాగంగా అర్థమవుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా హైడ్రా అక్కడ చేరుకొని ఆ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించి వేసింది. ఆ ప్రభుత్వ స్థలం చుట్టూతా కంచె ఏర్పాటు చేసింది. దీనిపైన అక్కడ స్థానికుల నుంచి పెద్దగా వ్యతిరేకత అయితే మొదట్లో రాలేదు. కానీ ఆ కొద్దిసేపటి తర్వాత అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, ఇతరత్ర అక్కడున్న ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో వాళ్ళు అక్కడ పనులు చేస్తున్న ప్రొక్లైనర్ల పైన రాళ్ల దాడికి కూడా ప్రయత్నించారు. పండగ పూట ప్రజలకు నీడ లేకుండా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు రకరకాల విమర్శలు చేశారు. అదే రకమైన విమర్శను బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టింది. నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనాలను కూడా దానికి జోడించింది. పండగ పూట అటు హైడ్రా పడగ విప్పింది, పేదల ఇల్లు కూల్చేసింది, నిలువు నీడ లేకుండా చేసింది. తెలంగాణలో ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే బతుకమ్మ పండగ మొదటి రోజే ఇటువంటి దుర్మార్గానికి కాంగ్రెస్ పార్టీ ఒడిగట్టింది అంటూ ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషయం చిమ్మే ప్రయత్నం చేసింది. కానీ అదే పార్టీకి చెందిన నాయకుడు మొన్న మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాగిడి లక్ష్మారెడ్డి దానికి భిన్నంగా పోస్ట్ పెట్టారు. ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అటు ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చెయ్యబట్టే అక్కడ అక్రమాలన్నీ కూడా తొలగిపోయాయి. అది తాను వేసిన కేసుతోనే ఈ అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది అంటూ ఆయన ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన ఒక రిట్ పిటిషన్ నంబర్తో సహా అందులో పెట్టారు. అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఇట్లా ద్వంద్వ వైఖరి పైన అటు పార్టీలోనే చర్చ జరుగుతుంది. వాస్తవానికి కొంతసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలను ఏ రకంగా కాపాడుతుంది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 96 చోట్ల ఇటువంటి దాడులు నిర్వహించారు. 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జాదారుల చెర నుంచి కాపాడినట్లుగా ఆయన అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా దాదాపుగా 924 ఎకరాలను కబ్జాదారుల చెర నుంచి కాపాడినట్లుగా ఆయన పెట్టారు. ఇందులో ప్రభుత్వ భూములు ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి, ప్రైవేట్ ఎన్క్రోచ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఫుట్పాత్ ఆక్రమణలు కావచ్చు, చెరువులు, వీటిలన్నిటికి సంబంధించి పూర్తి వివరంగా లెక్కలు చెప్పారు. అంటే 50,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అటు కబ్జాదారులను చెర నుంచి కాపాడారంటూ ఒక పక్క హైడ్రా చెప్తూ వస్తుంది. కానీ
పదే పదే హైడ్రాను బూచిగా చూపించి అది పేదల ఇల్లు కూల్చేస్తుంది, ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుందనే ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రయత్నం చేస్తుందనేది చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైఖరి కనుక మనం చూసినట్లయితే రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు. అదే పార్టీకి సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిలర్ ట్విట్టర్ హ్యాండిల్లో చాలా దుర్మార్గం జరిగిపోయింది, హైడ్రా పడగ విప్పింది, కాటేసేసిందంటూ ఇష్టం వచ్చినట్లుగా అదన్నీ రాశారు. కానీ అదే పార్టీకి చెందిన నాయకుడు దానికి భిన్నంగా తాను చేయబట్టే తాను వేసిన కేసు ఆధారంగానే విచారణ జరిపి అక్కడ ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించి వేశారు. అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆ 100 ఎకరాలలో 15 ఎకరాలను కబ్జా చేయడానికి ప్రయత్నించారంటూ ఆయన అక్కడ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి అక్కడ ఉన్నది గతంలో అరకపూడి గాంధీ పైన కాకుండా ఇతర ఎమ్మెల్యేలు, అక్కడ ఒక ఎమ్మెల్సీ పైన, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పైన ఈ రకమైన ఆరోపణలు ప్రజలందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ అనుమతితోనే తాము డబ్బులు ఇచ్చి అక్కడ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇతర అన్ని రాజకీయ పార్టీల నేతల ప్రమేయం ఉంది, దానిలో మేము డబ్బులు ఇచ్చి ఇవన్నీ కూడా ఆక్రమించుకున్నామంటూ వాళ్ళు స్వయంగా చెప్తున్న పరిస్థితి. కానీ ఈ రకంగా దుష్ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు ఈ 2 ట్వీట్ల వల్ల కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు. అటు హైడ్రా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, పండగ పూట ప్రజల ఇళ్లను కూల్చివేసిందంటూ ఆయన చెప్తున్నారు. వాస్తవానికి మనం ఒకసారి విజువల్స్లో కనుక నిన్న చూసినట్లయితే నిన్న తెల్లవారుజాము నుంచే ఈ కూల్చివేతలన్నీ భారీ భద్రత మధ్య జరిగాయి. మనం చాలా క్లారిటీగా అందులో చూడవచ్చు. చెరువు పక్కనే నిర్మానుష్యంగా ఉన్న కట్టడాలు, అవన్నీ కూడా ఎక్కడ కూడా కట్టడాలు ఎవరు ఉండలేరు. కానీ కొన్ని నివాస యోగ్యమైన గృహాలు అక్కడ ఉన్నాయి, వాటి మధ్యలో ఉన్నాయి. వాటి జోలికి ఎక్కడ కూడా హైడ్రా వెళ్ళలేదు. కేవలం ఆక్రమించుకోవడానికి పకడ్బందీ చర్యల్లో భాగంగా ప్రహరీ గోడ నిర్మించుకొని అక్కడ ఎవరు ఉండడం లేదో అటువంటి ఇళ్లను మాత్రమే హైడ్రా నిన్నంతా కూడా నేలమట్టం చేసింది. కబ్జాదారుల చెర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి కేటాయించబడిన 100 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఇప్పుడు హైడ్రా కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇప్పటిదాకా కబ్జాకు గురైన దాదాపుగా 924 ఎకరాల భూమిని తాము కాపాడగలిగాము. దాదాపుగా ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధే కాకుండా దాదాపు 2055 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పనిచేస్తుంది. 2055 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరిగిన అనేక ఆక్రమణలను తొలగించడం ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాము. వాటిలన్నిటి విలువ 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇదంతా కూడా ప్రజాధనాన్ని కాపాడటమే కదా అంటూ హైడ్రా తాము చేస్తున్న పనిని సమర్థించుకుంటుంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా స్పష్టంగా చెప్పింది. ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఏ రకంగా ఫిర్యాదులు వచ్చాయి, ఇప్పటిదాకా వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపుగా 75% పైగా ఫిర్యాదుల్ని తాము పరిష్కరించాము. కబ్జాదారుల చెర నుంచి కాపాడడం, నాలాల ఎన్క్రోచ్మెంట్ కానీ వీటిలన్నింటినీ కూడా తొలగించి వేశామంటూ చెప్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం పదే పదే అసత్యాలు సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ప్రజల్ని గందరగోళ స్థితిలోకి నెట్టే ప్రయత్నం. అయితే పవన్, మీరు అన్నట్టు ఇప్పుడు ఒక ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. ఇప్పుడు లక్ష్మారెడ్డిని ఏమన్నా పిలిచి క్లారిఫికేషన్ అయితే లేదా ఏదైనా సొంత నిర్ణయం అని చెప్పి వదిలేస్తారా? అయితే దీనిపైన పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించిన మీటింగ్ రెగ్యులర్గా జరుగుతుంది. రాగిడి లక్ష్మారెడ్డి కూడా ఆయన కూడా పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. ఆయన సంప్రదించేందుకు ప్రయత్నించాం. ఖచ్చితంగా దీనిపైన స్పందిస్తానంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఆయన తప్పించుకోవడానికి కూడా వీల్లేదు. స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవలనే 2025 సంవత్సరంలోనే కొద్ది రోజుల క్రితమే ఆయన ఒక రిట్ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేశారు. ఇప్పుడు ఏ అయితే ఆక్రమణలను హైడ్రా తొలగించిందో అదే భూమిపైన, అదే భూమిలో ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి, ఆక్రమణలు జరుగుతున్నాయి, వాటిని తొలగించాలంటూ ఆయన వేసిన పిటిషన్ నంబర్తో సహా ఆయన అందులో పేర్కొన్నారు. తాను వేసిన పిటిషన్ వల్లనే ఇదంతా కూడా జరిగిందంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కానీ దానికి భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అక్కడ పేదలు ఉంటున్నారు, పేదల ఇల్లంతా కూడా కూల్చివేసి వాళ్ళని నిరాశ్రయాల్ని చేసేశారు, వాళ్ళని రోడ్డును పడేశారు అనేలా ప్రచారం చేస్తూ అటు ఆ ప్రజల్ని గందరగోళ స్థితిలోకి నెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. హైడ్రా మొదటి నుంచి కూడా చెప్తుంది, తాము
తాము ప్రభుత్వ స్థలాలు చెరువుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాము, తమ పైన ఎన్ని రాళ్ళు వేసినా సరే ఎవరు పేదవారి జోలికి పోవడం లేదు, ఆక్రమణలను కరెక్ట్గా గుర్తించి చెరువుల శిఖంభూముల హద్దులను గుర్తించి వాటిల్ని మాత్రమే తాము కాపాడే ప్రయత్నం చేస్తామంటూ చెప్తూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే ప్రెస్ స్టేట్మెంట్ను కూడా రిలీజ్ చేసింది. కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం పదే పదే అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఒక భయాందోళన నెలకొల్పే విధంగా వాళ్ళు ప్రవర్తన ఉందంటూ ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇతర పార్టీల నేతలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా కొద్దిసేపటి క్రితం అక్కడికి వెళ్ళారు. ఉదయం జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ జరిగిన కూల్చివేతలను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. నిజంగానే తాము ఇల్లొస్తుందన్న కారణంతో అక్కడ కట్టుకున్నాము, అది ప్రభుత్వ భూమి అని తెలిసినప్పటికీ ఏదో రకంగా పట్టా వస్తుంది అనుకున్నాము. మాకు ఇటువంటి కష్ట సమయంలో ఓదార్చాల్సింది పోయి హామీలు ఇవ్వాల్సింది పోయి ఇలా వచ్చి రాజకీయంగా వాడుకోవడం ఏంటంటూ అక్కడ ప్రజల్లో కూడా ఈ రకమైన చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పవన్, ఇప్పటికే బీఆర్ఎస్ లో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా మీద మీరు అన్నట్టుగా ఆఫీషియల్ అకౌంట్లో ఒకలాగా స్పందిస్తున్నారు, ఇండివిజువల్గా మరోలాగా స్పందిస్తున్నారు. ఇదంతా రాంగ్ నోషన్ వెళ్ళదా పబ్లిక్లోకి? దీన్ని ఎలా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. అటు మూసీ పునరుజ్జీవం పేరుతో మూసీ నదిని పునరుజ్జీవింపచేయాలని ఒక పక్క ప్రభుత్వం తపన పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కట్టడాలన్నింటినీ కూడా అక్రమాలన్నింటినీ కూడా తొలగిస్తుంది. మనం గడిచిన కొద్ది రోజులుగా చూస్తున్నాం, కొద్దిపాటి వర్షానికే మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా పెద్ద పెద్ద చెరువులను తలపిస్తుంది. ఇదంతా కూడా కేవలం ఆక్రమణలకు పాల్పడడం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఇటువంటి ఆక్రమణలు ఉన్నాయో, వరద నీరు సాఫీగా పోవడానికి లేకుండా ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తొలగిస్తే భవిష్యత్తులో హైదరాబాద్ నగరం అనేది మరింత అక్కడ ఉండడానికి మరింత అద్భుతమైన నగరంగా తయారవుతుంది. అందుకే ఇప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా సరే తాము హైదరాబాద్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నాం. ఈ ఆక్రమణ వల్లనే ఇప్పుడు పబ్లిక్ ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటినన్నింటినీ తొలగించి తీరుతామంటూ చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు, హైడ్రా అనేది కేవలం ఆక్రమణలు చెరువులను కాపాడడానికి, ఆక్రమణలు తొలగించడానికి, ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి మాత్రమే ఏర్పాటైన సంస్థ. పేదలు ఎవ్వరికీ కూడా ఎక్కడా కూడా నష్టం జరగకుండా చూస్తామంటూ చెప్తున్నారు. మొదటగా అక్కడ మూసీ ఒడ్డున తొలగించిన ఇల్లు ఏదైతే ఆక్రమించుకొని మూసీ ఒడ్డున మురికి కూపంలో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవప్రదంగా డిగ్నిటీ హౌసింగ్ డబల్ బెడ్రూమ్లను వాళ్ళందరినీ కేటాయించిన పరిస్థితిని కూడా మనం చూసాం. కానీ బీఆర్ఎస్ మాత్రం పదే పదే హైడ్రాను బూచిగా చూపించి ఆ ప్రజల్లో భయాందోళన నెలకొల్పే ప్రయత్నం చేస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఈ రకమైన ద్వంద్వ వైఖరి, ఒకరేమో అటు పేదల ఇల్లు కూల్చేసామంటున్నారు, మరొకరు ప్రభుత్వంలో ఉన్న, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బీఆర్ఎస్ఏ చూసుకుంటుంది అంటూ అటు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి ట్వీట్ చేయడం, ఇది బీఆర్ఎస్ పార్టీ నేతల వైఖరికి అద్దం పడుతుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. సుమతి, రైట్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అసలు బీఆర్ఎస్ జోక్యంతోనే దాదాపు 15,000 కోట్ల విలువైన భూమి ఆక్రమణల చెర వీడింది అంటున్నారు ఇటు రాగిడి లక్ష్మారెడ్డి. అరకెపూడి గాంధీ కబ్జా చేయడానికి ప్రయత్నించారు అని అంటూ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మారెడ్డి ఆరోపించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అంటూ అప్పుడు ట్వీట్ చేశారు. పేద బలహీన వర్గాల హక్కుల కోసం జరుగుతోన్న పోరాటానికి ఇది ఒక నిదర్శనమని చెప్పి కూడా బీఆర్ఎస్ నేత అన్నారు. అయితే వైఎస్ హయాంలో ఈ భూములు ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించారు. బీఆర్ఎస్ లో డబుల్ గేమ్ పై ఇప్పుడు పార్టీ క్యాడర్లో కూడా తీవ్ర అయోమయం నెలకొంది. మరి ఈ కూల్చివేతలకు వ్యతిరేకమా అనుకూలమా అంటూ కూడా జోరున చర్చ జరుగుతోంది. మరి దీనికి ఎలాంటి క్లారిఫికేషన్ వస్తుందో చూడాలి.